జోష్న కార్తిక్ వాళ్ళ రెస్టారెంట్‌కి వచ్చి ఉప్మా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోయి, "హా! బావ చాలా బాగానే ఉంది. దీనికి ఏ1 సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తిక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో దీప అక్కడికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం దీనికి ఏ1 సర్టిఫికేట్ ఇవ్వచ్చు. కానీ ఎవరు వస్తారు ఈ రెస్టారెంట్‌కి? ఎవరు రానివ్వకుండా నేను చూసుకుంటాను కదా! ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ రెస్టారెంట్ కోసం చాలా చెత్త కామెంట్స్ పెడతాను. అప్పుడు ఏం చేస్తారు మీరు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "జోష్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు అలా పెట్టగలుగుతావు?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును, నా జోష్న కంపెనీ కన్నా ఇది చాలా చిన్న రెస్టారెంట్. అలాగే దీనికి ఎవరు వస్తారు? ఎవరు రారు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలా జోష్న మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపకు చాలా కోపం వచ్చేసి, "జోష్న నువ్వు తినేసి ఇక్కడి నుండి మర్యాదగా వెళ్ళు. అంతేకాని ఏవి నోటికి వస్తే అవి మాట్లాడకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "వెళ్తానులే దీప, ఎందుకు కంగారు? నువ్వు ఇక్కడ కూర్చొని ఈగలు తోలుకుందువు గానిలే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న కార్తీక్ వైపు చూసి, "బావ నీకొక బంపర్ ఆఫర్ ఇమ్మంటావా? నువ్వు నా కంపెనీకి వచ్చేసి నా కంపెనీలో పని చేసుకుంటే చాలా మంచిది. అలాగే నువ్వు నీ అప్పును కూడా త్వరగా తీర్చేయొచ్చు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలా జోష్న వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "అవును బావ, నీ అప్పుని నువ్వు త్వరగా తీర్చుకోవచ్చు. ఈ సత్యరాజ్ రెస్టారెంట్ నీకెందుకు? నేనే ఈ రెస్టారెంట్ నీకు రాసి ఇచ్చేస్తాను. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా మాట్లాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ₹150 అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు బావ" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అవును, నువ్వు తిన్నావు కదా బిర్యానీ, ఆ బిర్యానీ నువ్వు కాస్ట్ ₹150 ఇచ్చేసి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్